సంగీతం అనేది మీ హాబీ అని అనుకోవచ్చా? దీనంతటికి ముఖ్య కారణం ఎవరు అనంటే, మీరింత పద్ధతిగా ఉండడానికి ముఖ్య కారకులంటే ఎవరని చెప్తారు? ఎవరు అని ఒక్కళ్ళు చెప్పాలంటే అది శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి డివోటీస్ కాబట్టి అది. అలాగే మా అమ్మ నాన్న అమ్మ, నాన్న. అప్పాజీ అప్పాజీ అంటాము. ఆహా! అప్పాజీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ అమ్మ నాన్న ఇలా మమ్మల్ని ఈ మ్యూజిక్ కానీ మెడిసిన్ కానీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ అప్పాజీ ఫస్ట్ ఇనిషియల్ జర్నీ మ్యూజిక్లో హాబీగానే స్టార్ట్ అయ్యింది తనది. నేను అప్పటికి ఇంకా పుట్టలేదు కూడా. అమ్మకి బాగా ఇంట్రెస్ట్. సో వీణ నేర్చుకోవాలి అనని ఒక టీచర్ని, మ్యూజిక్ టీచర్ని, శైలజ వాణిశ్రీ గారని, ఆవిడని మేము నెల్లూరులో ఉంటాం. సో ఆవిడ వచ్చి అమ్మకి నేర్పించేవాళ్ళు. సో తిను వింటూ ఉండేది. అండ్ మా తాత వల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు భజన్స్ పాడుతూ అలా వెళ్తూ ఉండేది. అలా నేర్చుకుంటూ జాలీగా నేర్చుకునేది. స్లోగా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్సే. సో ఇండియన్ మెడికల్ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్. ఓహో! సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకటేదో నెల్లూరులో కాంపిటీషన్ ఏదో జరిగితే అమ్మ నాన్న తనకి 2 years అప్పుడు తనని తీసుకెళ్లారు. అమ్మ ఒక చిన్న భజన నేర్పించింది, అది పాడింది, తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.